స్పేస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య రాగా అప్రమత్తమైన పైలట్లు వెనక్కి మళ్లించారు. స్పేస్ జెట్ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిపై పైలట్లు అప్రమత్తమై వెంటనే వెనక్కి తీసుకొచ్చారు. మరోపక్క ఈ స్పైస్ జెట్ విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రవి, అయితే విమాన ప్రయాణం అంటేనే అయితే జనాలు భయపడే స్థాయికి వచ్చేసిందని చెప్పాలి. రీసెంట్ గా చూసుకున్నటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏదైతే ఉందో దాని నుండి కోలుకోక ముందే విమాన ప్రయాణాలలో కానీ విమానాలలో కానీ సాంకేతిక లోపాల కారణంగా అయితే కొన్ని వేరే చోట్ల ల్యాండ్ అవ్వడం కానీ కొన్ని వేరే చోట్ల వెళ్ళవలసిన చోటు నుండి రావడం కానీ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుండి రేణిగుంటకు బయలుదేరవలసిన స్పైస్ జెట్ విమానానికి సాంకేతిక సమస్యలు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికారులు కూడా ఆ యొక్క విమానాన్ని రన్వే పైనే ఆపడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 6:30 అది రన్వే పైకి వచ్చిన ఆ విమానాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది మొత్తం త్వరగా కూడా విమానం టేకాఫ్ కాకన ముందే దాన్ని మొత్తం త్వరగా పరిశీలన చేస్తారు. పరిశీలన చేసేసి అది టేకాఫ్ కావడానికి ఓకే ఉంది అనుకుంటేనే వీళ్ళు దాని పర్మిషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు సాంకేతిక లోపం గుర్తించారు. దాంట్లో వింత శబ్దాలు రావడం గమనించిన వెంటనే అధికారులకైతే ఎయిర్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో ఆ యొక్క ఎక్కడ నుండి సాంకేతిక లోపము ఏదైంది, ఇంజన్ సమస్యలు ఏమైనా తలెత్తాయా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అధికారులు దాని అయితే సాంకేతిక సమస్య తలెత్తిందని నిర్ణయించారు. అయితే క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో రన్వే నుండి అయితే దాన్ని మళ్లించడం జరిగింది. రన్వే నుండి మళ్లించి క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. కాబట్టి అక్కడ కాసేపటి క్రితమే ఆ యొక్క విమానంలో సమస్య ఉన్నట్టు తెలుసుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి సమాచారం కూడా దానికి సాంకేతిక కారణమా మరేదైనా లోపం ఉందా అనేది పూర్తి కోణంలో దర్యాప్తునైతే చేయాలి. కాబట్టి అయితే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో దాని మెయింటెనెన్స్ సిబ్బంది ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ సిబ్బంది గమనించడం చేత మరో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా చెప్పాలి రవి.